ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టులో వాదనలు ముగిశాయి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని కొండా సురేఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ వల్ల కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు అనే కోణంలో సమంతని ఉదహరించారని కొండా సురేఖ తరపు న్యాయవాది వాదించారు. వేరొకరి అభిప్రాయాలతో పిటిషన్ వేశారని కోర్టుకు వివరించారు. అలాంటప్పుడు పిటిషన్కు అర్హత లేదని కొట్టివేయాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టులో వాదనలు ముగిశాయి. ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని కొండా సురేఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ వల్ల కొంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడ్డారు అనే కోణంలో సమంతని ఉదహరించారని కొండా సురేఖ తరపు న్యాయవాది వాదించారు. వేరొకరి అభిప్రాయాలతో పిటిషన్ వేశారని కోర్టుకు వివరించారు. అలాంటప్పుడు పిటిషన్కు అర్హత లేదని కొట్టివేయాలని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.